హలో ఫ్రెండ్స్, నేను మీ దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సండేకి ఏమేమి స్పెషల్స్ చేశానో అవి మీతో షేర్ చేసుకోబోతున్నాను. సండే అనగానే మనకి గుర్తొచ్చేది బిర్యానీ, అందులోనూ చికెన్ బిర్యానీ మనకి ఆల్ టైమ్ ఫేవరెట్ కదా. దాంతోపాటు చికెన్ సూప్ని ఎలా తయారు చేశాను, చికెన్ లెగ్ పీస్ ఫ్రైని చేశాను, అదేలాగో మీకు ఒకసారి చూపిస్తాను. దీనికోసం ముందుగా 7-8 ఎండుమిర్చిని కొద్దిగా నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి. తర్వాత చికెన్ మ్యారినేషన్ కోసం ఇలా చికెన్ లెగ్ పీసెస్ని ఘాట్లు పెట్టుకొని తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ ఘాట్లు అనేది పెట్టుకోవాలి. దానిలోనే ఒక చెక్క నిమ్మరసం, అంటే 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వస్తుంది, దాన్ని కూడా పిండేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ తగినంతగా, 1 టీ స్పూన్ సాల్ట్ అయితే చక్కగా సరిపోతుంది. తర్వాత కొంచెం పసుపు, కొద్దిగా ధనియాల పొడి, తర్వాత కొంచెం మిరియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకుని కలిపేసుకోవాలి. కొద్దిగా ఉంటే కొద్దిగా పెరుగు వేసుకోండి, ఎక్కువ వేసుకోకూడదు. వీటన్నింటినీ కలిపేసిన తర్వాత మిర్చి కూడా పేస్ట్ చేసుకుని కలుపుకుందాము. ఇది మాత్రం మ్యారినేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. వీలైతే ఓవర్ నైట్ అయినా కూడా దీన్ని నానబెట్టుకోవచ్చు, లేకపోతే 3-4 గంటల పాటు ఫ్రిడ్జ్లో నానబెట్టుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేను కొద్దిగా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక నానబెట్టుకున్న ఎండుమిర్చి పేస్ట్ని కూడా దీనిలో వేసి కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఖచ్చితంగా మాత్రం 3-4 గంటల పాటు నానబెట్టుకోండి. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టడానికి అవకాశం లేకపోతే బయటైనా 3 గంటల పాటు ఉంచుకోవచ్చు. నేనైతే ఎర్లీ మార్నింగ్ ఈ లెగ్ పీసెస్ని మ్యారినేట్ చేసేసాను, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడైతే చికెన్ బిర్యానీ కోసం 1 కేజీ చికెన్ని కలుపుకుందాము. బిర్యానీ వండుకునే గిన్నెలోనే వేసేసుకోవచ్చు. ఇది స్పెషల్గా బిర్యానీ పీసెస్ కాదు కాబట్టి తక్కువసేపు మ్యారినేట్ అయినా కూడా సరిపోతుంది, చక్కగా కుక్ అయిపోతాయి. డైరెక్ట్గా బిర్యానీ వండుకునే గిన్నెలోనే చికెన్ని వేసేసుకుని దానిలోనే ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అదే ఆయిల్ని మనం ఇక్కడ వాడచ్చు. ఆ ఆయిల్ని 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే సరిపోతుంది. దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసరికి 1 టేబుల్ స్పూన్నర వేస్తే సరిపోతుంది. దానిలోనే కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, తర్వాత బిర్యానీ మసాలా వేసుకోండి. 1 టీ స్పూన్ మరియు కొంచెం వేస్తే సరిపోతుంది. ఈ బిర్యానీ మసాలా రెసిపీ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉందండి, ఆ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంతకుముందు బిర్యానీ రెసిపీ దానిలోనే ఈ మసాలా రెసిపీ కూడా యాడ్ చేసి ఉంది. దానిలోనే ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు, తర్వాత కొద్దిగా కొత్తిమీర, 1 గుప్పెడంత పుదీనా వేసుకుని చక్కగా కలిపేసుకోండి. తగినంత ఉప్పు, కారం కూడా వేసుకోండి. కారం అయితే 1/2 టీ స్పూన్ మాత్రమే వేశాను, కొంచెం స్పైసీనెస్ తక్కువగా కావాలని. ఈ చికెన్లోనే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. ఉప్పు మాత్రం 1 కేజీ చికెన్కి ఎంత వేసుకుంటామో అంత వేసుకుంటే సరిపోతుంది. 1 టీ స్పూన్ ఫుల్గా వేసుకుంటే చక్కగా సరిపోతుంది. ఇదిగోండి, ఫ్రైడ్ ఆనియన్స్ చక్కగా క్రిస్పీగా ఉన్నాయి కదా. ఇలా రావాలంటే ఆనియన్స్ కట్ చేసినప్పుడే చేత్తో చక్కగా విడతీసేసుకోండి. విడతీసేసుకుని ఆయిల్లో వేసుకుంటే చక్కగా క్రిస్పీగా వస్తాయి. ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకోండి వీలైనంత వరకు, అప్పుడు క్రిస్పీ ఆనియన్స్ మనకి అనేది వస్తాయి. తర్వాత బిర్యానీ రైస్ కోసం రైస్ని నానబెట్టుకుందాము. కేజీ చికెన్ తీసుకున్నాను కదా, దానిలో 3/4 కేజీ రైస్ అయితే సరిపోతుంది. మీకు ఇంకా కావాలంటే కూడా వేసుకోవచ్చు. నేనైతే 3/4 కేజీ వేశాను. 3 గ్లాసుల రైస్ని చక్కగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టాను. ఇలా అంటే చికెన్ రైస్ 2 నానిన తర్వాత రైస్ ఉడకడం కోసం ఒక పెద్ద గిన్నెలో నీళ్ళని పెట్టుకున్నాను. దానిలో హోల్ గరం మసాలా దినుసులన్నీ కూడా వేసుకోవాలి. అంటే మనం బిర్యానీలో ఏవైతే వేసుకుంటామో ఆ మసాలా దినుసులన్నీ కొద్దిగా వేసుకున్న తర్వాత దానిలోనే 4-5 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, తగినంత ఉప్పు వేసుకోండి. ఇక్కడ నీళ్ళు అనేది మనం 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదా, దాదాపుగా 8 గ్లాసుల వరకు నీళ్ళని కాగపెట్టుకుంటే మనకి సరిపోతుంది. ఉప్పు కూడా 1 గ్లాస్కి 1 టీ స్పూన్ ఉప్పు అయితే చక్కగా సరిపోతుంది బిర్యానీలోకి. నేను అలా 3 టీ స్పూన్ల ఉప్పు వేశాను. ఒకసారి నీళ్ళు కాగుతూ ఉండగా చెక్ చేసుకోండి. నీళ్ళు బాగా ఉప్పగా ఉన్నాయి అనుకుంటే బిర్యానీకి చక్కగా సరిపోతుంది. అలా రైస్ ఉడుకుతూ ఉండగా పక్కన చికెన్ కూడా కొంచెం కుక్ చేసుకుందాము. హై ఫ్లేమ్ మీద పెట్టుకుని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే చేశాను. అప్పుడు చికెన్
పొయ్యి అనేది ఖాళీ అయిపోతుంది కదా, అదే స్టవ్ మీద మనం గ్రేవీ కోసం రెడీ చేసేసుకుందాము. ఒక పాన్ పెట్టుకుని దానిలోనే ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయని పేస్ట్ చేసుకుని ఆ ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఈ కేజీ చికెన్లోనే కొంచెం బోన్స్ లాగా ఉంటాయి కదా, ఆ ముక్కల్ని ఒక 4-5 తీసుకుని అందులో వేసేసాను. దానిలోనే కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకోవాలి తగినంత. ఇది వేగిన తర్వాత కొంచెం అల్లం, వెల్లుల్లి, కొద్దిగా నువ్వులు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి పేస్ట్ చేసుకున్న పేస్ట్ వేశాను. దానిలోనే కొంచెం ఒక లవంగము, ఒక చెక్క కూడా వేయండి, కొంచెం చెక్క ముక్క. ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా కొంచెం ఈ గ్రేవీ కర్రీలో వేసుకోండి, ఆ టేస్ట్ దానికి చాలా బాగుంటుంది. ఇలా చక్కగా మగ్గిపోయిన తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకొని ఉడకపెట్టుకోండి. మనకి గ్రేవీ పలుచగా కావాలి కాబట్టి కొద్దిగా నీళ్ళని ఎక్కువే పోసుకోండి. అది మూత పెట్టుకున్న తర్వాత యువతల స్టవ్ మీద మనకి నీళ్లు కాగిపోయి ఉంటాయి కదా, దానిలో మనం కడిగి ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసేసుకుందాము. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీదే ఉడకనివ్వండి. దాదాపుగా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోండి, 70 to 80% రైస్ అనేది ఉడికిపోతే మనకి బిర్యానీకి చక్కగా సరిపోతుంది. మనం మెతుకుని కనుక పట్టుకుని నొక్కినట్లయితే ఇంకా పలుకు ఉంది అని తెలుస్తుంది, అప్పుడు తీసేయాలి. పూర్తిగా ఉడకనిచ్చేస్తే శుద్ధైపోయి బిర్యానీ అనేది మెత్తగా వస్తుంది, పొడి పొడిగా రాదు. ఇదిగోండి, ఆ రైస్ ఉడికిన దాన్ని చికెన్ ఉడకపెట్టుకున్నాం కదా, దాని మీద ఒక లేయర్ లాగా వేసేయండి. దాని మీద కొంచెం ఎసరు సరిపోదు అనుకుంటే కొద్దిగా అదే నీళ్ళని కొంచెం పోసుకోవచ్చు. తర్వాత దాని మీద కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుని మూత పెట్టుకుని ఇలా గోధుమ పిండితో సీల్ చేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా అయినా ఏదైనా వెయిట్ పెట్టి పొయ్యి మీద పెట్టుకోండి ఆవిరిపోకుండా. ఇలా పెట్టిన గిన్నెని దాదాపుగా 25 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకుంటే చక్కగా బిర్యానీ రెడీ అయిపోతుంది. టైం పెట్టుకుని ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా ఉడుకుతూ ఉండగా మన గ్రేవీ కూడా రెడీ అయిపోయింది కదా, ఒకసారి చెక్ చేసుకోండి. టేస్ట్ చూసి సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా తగ్గితే వేసుకోవచ్చు. ఒకసారి టేస్ట్ చూసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇక మన ఫైనల్ ఐటెం ఏంటంటే చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఉంది కదా, మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం. దానికోసం ఒక పాన్ని కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకుని దానిలో ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల నూనెని వేడి చేసుకోండి. దానిలోనే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక్కొక్కటిగా తీసి దానిలో వేసేసుకోండి. చల్లగా ఉన్నాయి కదా, ఒకసారి మసాలాస్ అన్నీ మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకొని దానిలో పెట్టేసుకోండి నూనెలో. చికెన్ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి. లో ఫ్లేమ్ మీద వేయించుకుంటే ఒక రకంగా గట్టిగా, అది ఒక రకంగా రబ్బరీగా అయిపోతాయి. అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్ మీదే కదుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా చికెన్ వేయంగానే వెంటనే కదపొద్దు, ఒక 2 or 3 minutes అలా వదిలేసి తర్వాత ఇంకో వైపు తిప్పుకోండి. ఇలా దాదాపుగా పూర్తిగా ఇది ఫ్రై అవ్వడానికి 25 నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. రెండు వైపులా తిప్పుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి ఉంటే, ఆ ఫ్లేవర్ దానికి పట్టి బాగుంటుంది. కానీ లాస్ట్లోనే వేయండి, ముందుగా వేసేస్తే మాడిపోతాయి. కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసిన చికెను బయట చికెన్కి టేస్ట్కి ఎటు సరిపోదండి, చాలా బాగుంటుంది. బయట చికెన్ అయితే లోపల గట్టిగా చప్పగా ఉంటుంది, కానీ ఇప్పుడు మనం చేసుకున్నదైతే ఉప్పు కారం చక్కగా ముక్కకి పట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇదిగోండి, మనకి బిర్యానీ రెడీ అయిపోయింది. 25 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత చక్కగా మనకి పొడి పొడిగా బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. మంచి సువాసనతో ఉంది. దీనిలో చికెన్ కూడా చక్కగా కుక్ అయిపోతుందండి. మనకి చికెన్ తినేటప్పుడు ఉప్పు కారం దానికి పడితే అప్పుడు మనకి ముక్క అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మనం చికెన్ చేసేటప్పుడు మాత్రం ఆ జాగ్రత్తలు పాటించే చేసుకోవాలి. చికెన్ని అలా రావాలి అంటే ఖచ్చితంగా మ్యారినేట్ చేసుకుంటే తప్పకుండా వస్తుంది. మ్యారినేషన్లో కూడా ఫస్ట్ సాల్ట్ కలిపేసేయండి, అప్పుడు చికెన్కి ఇంకా చక్కగా పడుతుంది. ఇదిగోండి, మనకి బిర్యానీ అండ్ గ్రేవీ
చికెన్ లెగ్ పీస్ ఫ్రై అన్నీ రెడీ అయిపోయింది. చక్కగా సండే స్పెషల్ ఫుల్ ఎంజాయ్ చేస్తూ తినే రెసిపీస్, అందరికీ ఇష్టమైన రెసిపీస్ రెడీ అయిపోయినాయి కదా. ఇంకా చక్కగా సండేని ఎంజాయ్ చేయండి. ఒకసారి ఈ రెసిపీస్ని మీ ఇంట్లో ఇలా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.